నాకు నిన్న ఒక ఆటో స్టాండ్ మీదకి పోయినా. అన్న మేమంతా మా అమ్మ నాయన కాలం నుంచి ఒక 10, 20 ఏళ్ళు మేము బొంబాయిలో ఉండేటోళ్ళము. ఆ బొంబాయిలో ఒక 500 కుటుంబాలు, 600 కుటుంబాలు ఈ నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతంలో ఉండే. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక అనేక మంది కాల్ చేసి మొత్తం వచ్చేసినామన్నా ఇక్కడ హైదరాబాద్కు, ఇక్కడ ఊర్ల పెంట వచ్చేసి వ్యవసాయ పనులు చేస్తున్నాం, వ్యవసాయ పనులు, ఆటో కొనుక్కున్నాం, మంచిగా మేము కేసీఆర్ వచ్చినని చెప్పి బొంబాయి వదిలేసి ఇలా హైదరాబాద్కి వచ్చినాం, తెలంగాణకు వచ్చినామన్నా. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోవాలో మాకు అర్థమైతే లేదు అని చెప్పి మొన్న 3 రోజుల క్రితం ఒలిగొండ ప్రాంతంలో ఒక చావుకు పోతే అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు, మెకానికులు, అక్కడ ఉన్నటువంటి షాపు వాళ్ళు పబ్లిక్ చెప్తారు. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది? వలస వైనోళ్లను కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చేసింది తెలంగాణకు. వలసలు మళ్ళీ మొదలైనాయి తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ వలసలు మొదలైనవి. ఎక్కువ వలస జిల్లాలు ఆయన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లానే కదా. మరి ఇలా రాష్ట్రం అంతా మళ్ళీ వలస ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు.